हरि ओम ओम श्री परमात्मने नमः ओम श्री गणेशाय नमः ओम श्री पाणिनिवररुचि पतंजलिभ्यो नमः. మనము విభక్తులను చూస్తున్నాము. ఆ విభక్తులలో మనము ప్రథమ విభక్తి నుంచి సప్తమి విభక్తి, సంబోధన ప్రథమ విభక్తి వరకు అన్ని తెలుసుకొని ఆ తరువాత సర్వనామాల్లోకి వచ్చాము. ఈ సర్వనామాలలో నేను, అహం అనే అష్మత్ శబ్దాన్ని, నీవు అనే యుష్మత్ శబ్దాన్ని, వాటి విభక్తి రూపాలను చూశాము. ఆ నేను నీవు అనేటటువంటి అయిన తరువాత సహ, సా అనేటటువంటివి రెండు కూడా చూశాము. సహ అంటే అతడు, సా అంటే ఆమె అనేది కూడా చూశాము. ఈరోజు అది అనే నపుంసకలింగ శబ్దము, తత్ అనే శబ్దాన్ని, ప్రశ్నార్థకమైనటువంటి కిం అనేటటువంటి శబ్దాన్ని ఈరోజు విభక్తి రూపాలను చూడడానికి ప్రయత్నం చేస్తాము. కిం అనేది ప్రశ్నార్థక సర్వనామం, ఇంట్రోగేటివ్ ప్రొనౌన్. ఈ అది అనేటటువంటిది పర్సనల్ ప్రొనౌన్, థర్డ్ పర్సన్ కదా, అందువలన పర్సనల్ ప్రొనౌన్ అంటే ప్రథమ పురుషలో నపుంసకలింగ శబ్దం. ఓకే, ఇప్పుడు తత్, తద్ అనే శబ్దము దకారాంత శబ్దం. ఆ దకారాంతంలో పుల్లింగం అవుతే సహ, స్త్రీలింగం అవుతే సా అని చూశాము. ఈరోజు నపుంసకలింగమున తద్ మీన్స్ అది, దట్ అనేటటువంటి విభక్తి రూపాలు చూస్తాం. ఆ తదే తత్. ప్రథమ విభక్తిలో ఆ తద్ శబ్దము తత్ అని ఉంటుంది. అది, దట్, ఆ రెండు, దోస్ టు. అప్పుడు తే, తాని అంటే అవి, బహువచనం. తత్తే తాని. ఓకే, అలాగే ద్వితీయ విభక్తి కూడా తత్ అనే ఉంటుంది. దానిని, అది, దానిని. అది అంటే ప్రథమ విభక్తి, దానిని అంటే ద్వితీయ విభక్తి. తే అంటే ఆ రెండు అనే ప్రథమ విభక్తి, ఆ రెండింటిని అనేటటువంటి నీ నూలా కుర్చీ గురించి ద్వితీయ విభక్తి కదా. అలాగే తాని అంటే అవి అని, వాటిని అని కూడా అర్థం ఉంది. ఏంటి అర్థమైంది మనకి? తత్ అనేటటువంటి శబ్దము ఏకవచన రూపంగా ఉన్న శబ్దము ప్రథమ విభక్తిలోను ద్వితీయ విభక్తిలోను ఒక్కలాగే ఉంటుంది. సెంటెన్స్ని బట్టి మనం చూసుకోవాలి. కర్మగా వాడితే ద్వితీయ ఉంటుంది, కర్తగా వాడితే ప్రథమగా ఉంటుంది. ద్వివచనం అనేటటువంటిది తే, అది సమానమే, ప్రథమ ద్వితీయ విభక్తులలో ఒకలాగానే ఉంటుంది. బహువచనంలో తాని అని ఉంటుంది. ఆ తాని అనేది ప్రథమ ద్వితీయాలలో ఒక్కలాగే ఉంటుంది. ఇక్కడి నుంచి తృతీయ విభక్తి తేన, దానిచే, తాభ్యాం ఆ రెండింటిచే, తై వాటిచే, దానిచే ఆ రెండింటిచే, వాటిచే, తేన తాభ్యాం తై, తస్మై దాని కొరకు, తాభ్యాం ఆ రెండిటి కొరకు, తేభ్య వాటి కొరకు, తస్మాత్ దానికంటే, తాభ్యాం ఆ రెండిటి కంటే, తేభ్య వాటి కంటే. ఇక్కడ చూసారా, ఇంతకుముందు మనము పుల్లింగంలో చూసినట్లుగా తాభ్యాం 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 అనేటటువంటి తృతీయ చతుర్థి పంచమీలలో ఒకలాగనే ఉంది. తేభ్య తేభ్య అనేవి కూడా అలాగనే ఉంది. సో ద్వితీయ విభక్తి దాటిన తరువాత ఈ
నపుంసకలింగ శబ్దానికి పుంలింగ శబ్దానికి చాలా వరకు సమానంగా ఉంటాయి. తస్య అక్కడ కూడా తస్య అనే ఉంటుంది. సహా తస్య ఇక్కడ కూడా తస్య దాని యొక్క, తయోహ్ ఆ రెండిటి యొక్క, సహ కూడా తయోహ్ అనే వస్తుంది. సహా అనే శబ్దము తీసుకున్నప్పుడు, అతడు అనే శబ్దము తీసుకున్నప్పుడు తయోహ్ తేషాం వాటి యొక్క, తస్య తయోహ్ తేషాం. అదే మాదిరి ఇక్కడ కూడా తస్య తయోహ్ తేషాం అంటే ప్రథమ ద్వితీయ విభక్తులలో డిఫరెంట్గా ఉంది, కానీ మిగతా విభక్తులలోకి వచ్చేసరికల్లా సహశబ్దం అప్పుడు ఏ విధంగా విభక్తి రూపాలు మారాయో తత్శబ్దానికి కూడా అలాగే ఉన్నాయి. తస్మిన్ దాని యందు, తయోహ్ ఆ రెండిటి యందు, తేషు వాటి యందు. మీరేం చేయాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ టేబుల్ని లాస్ట్ టైం సహా అన్నప్పుడు ఇచ్చినటువంటి టేబుల్ని పక్క పక్కన పెట్టుకుని చూసినట్లయితే ఆ పీడిఎఫ్ని ఈ పీడిఎఫ్ని మీకు ఐడియా వస్తుంది. రెండు ఎక్కడెక్కడ మార్పులు ఉన్నాయి అని చెప్పి. యాక్చువల్గా నేనే ఆ టేబుల్ కూడా ఈ పక్కన పెట్టి ఉండవచ్చు. ఇట్ మిస్డ్ మై అటెన్షన్. మేబీ ఐ కెన్ డూ దట్ ఆల్సో నౌ. సహ తౌ తే, తం తౌ తాన్, తేన తాభ్యాం తైహి, తస్మై తస్మాత్ తస్య తస్మిన్ ఇక్కడ అలాగే ఉన్నాయి. తాభ్యాం 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 అనే మూడు, తయో తయో అనవి, తైహి తేభ్య తేభ్య తేషాం తేషు. అంటే మొదటి రెండు విభక్తి రూపాలలోనే మనకు వ్యత్యాసం కనిపిస్తుంది. ఇక్కడ చూద్దాం ఈనాటి దాంట్లో 21వ ఫైల్. తత్ అది, తేన తస్మై తస్మాత్ తస్య తస్మిన్, తాభ్యాం తాభ్యాం తయో తయో, తైహి తేభ్య తేభ్య తేషాం తేషు. అంటే దకారాంత నపుంసకలింగ శబ్దము తద్ అనే శబ్దమునకు ప్రథమ విభక్తి తత్, ద్వితీయ విభక్తి తే, తత్తే తాని. ద్వితీయ విభక్తిలోకి వస్తే అది కూడా తత్తే తాని. ప్రథమ విభక్తిలోకి వస్తే తత్ ఏకవచనము, తే ద్వివచనము, తాని బహువచనము. ఓకే, తత్తే తాని అనేది ద్వితీయ విభక్తిలో కూడా అలాగా ఏకవచనము, ద్వివచనము, బహువచనం. తృతీయ విభక్తిలోకి వస్తే తేన తాభ్యాం తై. తేన అంటే దానిచే, తాభ్యాం అంటే ఆ రెండిటిచే, తైహి అంటే వాటిచే. తస్మై దాని కొరకు, తాభ్యాం ఆ రెండిటి కొరకు, తేభ్య వాటి కొరకు. తస్మాత్ దాని కంటే పంచమి విభక్తి, తాభ్యాం ఆ రెండిటి కంటే, తేభ్య వాటి కంటే, తస్య దాని యొక్క షష్ఠి విభక్తి, తయో ఆ రెండిటి యొక్క, తేషాం వాటి యొక్క, తస్మిన్ దాని యందు. తస్మిన్ అంటే ఇప్పుడు చాలాసార్లు తస్మిన్ వింటూ ఉంటారు మీరు. తయోహ్ ఆ రెండిటి యందు, తేషు వాటి యందు. సో ఇవి దకారాంత నపుంసకలింగ శబ్ద రూపాలు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు నాగరత్నం గారు మొదటి రెండు విభక్తులు, తరువాతేమో జ్యోతి పద్మజ మేడము, ఆ తరువాత మీనా కుమారి గారు, ఆఖరిదేమో కమల గారు. ఆ ఆర్డర్లు చెప్పండి. సర్వనామాలు అంటే పర్సనల్ ప్రొనౌన్స్, పురుషవాచక సర్వనామం. ఇందులో తత్శబ్దము దకారాంత నపుంసకలింగం ఈ రోజు నేర్చుకుంటున్నాం. తద్ అంటే అది, దట్ అంటే నపుంసకలింగం అంచేత అది అని చెప్పుకుంటున్నాం అనమాట. దట్ ఇది విభక్తి రూపం చెప్పుకున్నాం. ఏకవచనం, ద్వివచనం, బహువచనం మూడు ఉంటాయి. ప్రథమ విభక్తి ఏకవచనంలో తత్ అంటాం. తత్ అంటే అది అని అర్థం. అలాగే ద్వివచనంలో తే అంటే ఆ రెండు, బహువచనంలో తాని అంటే అవి. అలాగే ద్వితీయ విభక్తి తత్. తత్ మళ్ళీ అంటే మొదట తత్ అనే వచ్చింది ఏకవచనంలో, ప్రథమ విభక్తిలో కూడా, ద్వితీయ విభక్తిలో కూడా తత్ అనే వచ్చింది. దానిని ఇది ఉందన్నమాట ద్వితీయ విభక్తి. ద్వితీయ విభక్తి ద్వివచనం తే, ఆ రెండింటిని మీదని తే అనే వచ్చింది. అది కూడా ప్రథమ విభక్తి కూడాను. ద్వితీయ విభక్తి కూడా తే అనే వచ్చింది. అలాగే ముద్దులో కూడా బహువచనంలో కూడా అలాగే వచ్చిందనమాట. తాని, మళ్ళీ తాని. తాని అంటే ఇప్పుడు ద్వితీయ విభక్తిలో వాటిని అని అర్థం. తృతీయ విభక్తి తేన. తేన అంటే దానిచే. తృతీయ విభక్తి ద్వివచనం తాభ్యాం ఆ రెండింటిచే.
తృతీయ విభక్తి బహువచనం తై, వాటిచే. ఆపండి, నెక్స్ట్ వాళ్ళకి ఇద్దాం ఛాన్స్. అలాగే సార్. అమ్మ మీరు రెండు చూడండి, చతుర్థి విభక్తి పంచమీ విభక్తి. జ్యోతి పద్మజ మేడం. తృతీయ విభక్తి కూడా చెప్పాలి కదా. హలో, తృతీయ చెప్పానండి ఇప్పుడే. చెప్పారా తృతీయ? చెప్పానండి. మరొకటి చెప్పండి వాటి. అదే తత్ అనేటటువంటి శబ్దము, ఇది దకారాంత నపుంసక లింగము. తద్ అంటే అది, దట్ అనేటటువంటిది. ఇది తృతీయ విభక్తిలో ఏకవచనములు అయితే తేన అంటే దానిచే, ద్వివచనంలో తాభ్యాం అంటే ఆ రెండింటిచే, బహువచనంలో తై తై అంటే వాటిచే. కనుక ఈ పూర్వం రూపాల్లాగా లేదు, ఇది తేడాగా ఉన్నది తృతీయ విభక్తిలో. ఏకవచనంలో తేన, ద్వివచనంలో తాభ్యాం, బహువచనంలో తై. ఇంకా చతుర్థి విభక్తి తస్మై ఏకవచనంలో అంటే దాని కొరకు. అదే ద్వివచనంలోకి వచ్చేసరికి తాభ్యాం అంటే ఆ రెండింటి కొరకు. కనుక తృతీయ విభక్తిలో కూడా ద్వివచనం తాభ్యాం అనే ఉంది, చతుర్థి విభక్తిలో కూడా అలాగే ఉంది. కానీ తృతీయ విభక్తి అయితే ఆ రెండింటిచే, చతుర్థి విభక్తి అయితే ఆ రెండింటి కొరకు. కనుక అక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి తేడా మనకు తెలుస్తుంది. తర్వాత చతుర్థి విభక్తిలో బహువచనం అయితే తేభ్యః అంటే వాటి కొరకు అని చెప్పి. ఇంతవరకేనండి చెప్పమన్నారు. తర్వాత రెండు చూద్దాం. తర్వాత రెండు వేనమ్మ గారు. తత్శబ్దము దకారాంత నపుంసకలింగ శబ్దము. దట్ అనే పదానికి తత్తను విభక్తి రూపాలు. పంచమి విభక్తి తస్మాత్ ఏకవచనము, దానికంటే. తాభ్యాం ఆ రెండిటికంటే ద్వివచనం. బహువచనం తేభ్యః. తస్మాత్ ఏకవచనం, ద్వివచనం తాభ్యాం, బహువచనం తేభ్యః వాటికంటే. షష్ఠీ విభక్తి ఏకవచనం తస్య దాని యొక్క, ద్వివచనం తయోః ఆ రెండిటి యొక్క, బహువచనం తేషాం వాటి యొక్క. కమల గారు చూడండి. ఇది తత్శబ్దం దకారాంత నపుంసకలింగం. తద్ దట్ విభక్తి రూపం. ఇది సప్తమి విభక్తి. తస్మిన్ ఏకవచనం తస్మిన్ వస్తుంది అంటే దాని యందు. ద్వివచనం తయోః ఆ రెండింటి యందు. బహువచనం తేషు వాటి యందు. ఏకవచనం తస్మిన్, ద్వివచనం తయోః, బహువచనం తేషు. ఇప్పుడు చూద్దాం, సెంటెన్సెస్ చూద్దాం. తత్ పుస్తకం త్వం పఠసి అని ఉంది. తత్ తత్శబ్దము కదా, తత్శబ్దం ప్రథమ విభక్తి కదా. తత్ ఆ పుస్తకము, త్వం నీవు, పఠసి చదువుచున్నావు. అహం తత్ఫలం ఖాదామి నేను ఆ ఫలమును. ఇందాక తత్ అంటే ఆ పుస్తకం, ఫలమును అని ద్వితీయ చెప్పినప్పుడు కూడా ఆ తత్తే వస్తుంది. నేను ఆ ఫలమును తినుచున్నాను అంటే ద్వితీయ ప్రథమలో తత్ అని వస్తుంది. తేన చషకేన జలం పిబామి. తేన అంటే దానిచే, దానితో అంటున్నాం కదా. దేనితో? తేన చషకేన. చషకం అంటే గ్లాసు, గిన్నె. ఆ గ్లాసుతో, ఆ దానితో నీరు త్రాగుతున్నాను. జలం, నీరు త్రాగుచున్నాను. పిబామి అనేది వెర్బ్ కదా. నేను అనేది ఇంప్లైడ్. అహం పిబామి అని అర్థం అక్కడ. గురువు తస్మై మార్గం చింతయతి. గురువు గారు తస్మై దాని కొరకు, ఏదో విషయం కోసం మార్గమును చింతయతి ఆలోచిస్తూ. ఎలాగరా వీడిని ఉద్ధరించడం, లేకపోతే ఏదో ఒక విషయం కోసం, దాని కొరకు. తస్మై అన్నప్పుడు తస్మాత్ వృక్షాత్ ఆ వృక్షము నుండి, ఆ చెట్టు నుండి ఫలం పండు పతతి పడుచున్నది. తస్య ఛాయాం సుఖకరం. తస్య దాని యొక్క, ఆ చెట్టు యొక్కయో ఏదో, ఛాయాం నీడ, సుఖకరం సుఖముగా ఉంటుంది. తస్మిన్ ఉద్యానే పుష్పాని భవంతి. తస్మిన్ ఆ ఉద్యానమునందు, ఆ ఉద్యానవనక్కర్లే, ఉద్యానమునందు పుష్పములు ఉన్నాయి. ఉద్యానవనం తప్పు, ఉద్యానమునందు పుష్పములు ఉన్నాయి.
మళ్ళీ చెప్తుంది చూడు. తత్ పుస్తకం అన్నప్పుడు ఆ పుస్తకము, అహం తత్ఫలము ఖాదామి అన్నప్పుడు ఆ ఫలమును అనేది ద్వితీయ విభక్తి, తేన చషకేన అనేటప్పుడు ఆ గ్లాసుతో దానితో అని చెప్పినప్పుడు తృతీయ విభక్తి, తస్మై మార్గం చింతయతి అంటే దాని కొరకు మార్గాన్ని ఆలోచిస్తున్నారు అన్నప్పుడు చతుర్థి విభక్తి, తస్మాత్ వృక్షాత్ అంటే ఆ వృక్షము నుండి పండు పడుచున్నది అన్నప్పుడు పంచమీ విభక్తి, తస్య ఛాయాం అంటే దాని యొక్క నీడ సుఖంగా ఉంటుంది అని చెప్పినప్పుడు షష్ఠీ విభక్తి, తస్మిన్ ఉద్యానే అంటే ఆ ఉద్యానమునందు పుష్పములు ఉన్నాయి అనేటటువంటిది సప్తమి విభక్తి తెలుస్తోంది. ఇప్పుడు చెప్పండి, నాగరత్నం గారు 2 ఫాలోడ్ బై 2 పద్మజ మేడము, 2 కమల గారు, 1 మీనాకుమారి గారు. తత్ పుస్తకం త్వం పఠసి. తత్ అన్నది ప్రథమా విభక్తి ఏకవచనం అని తత్ అంటే అది నపుంసకలింగ శబ్దం, నపుంసకలింగ శబ్దం. అది అని చెప్పొచ్చు, ఆ అని మనం మామూలుగా తెలుగులో అయితే ఆ అనేస్తాం, కానీ అది అని చెప్పడానికి వాడుతాం అన్నమాట. పుస్తకం, పుస్తకం అన్నది ప్రథమా విభక్తి, అది కూడా ఇదనమాట ప్రథమ పురుషులోనే ఉంది అంచేత. త్వం పఠసి, త్వం అంటే విష్ణు శబ్దం. పఠసి అంటే ఉత్తమ పురుషులో ఉంది. పఠసి అంటే పఠసి మధ్య మధ్యమ పం అంటే నీవు. పుస్తకం, పుస్తకం ఏమన్నది? పుస్తకం అన్నది అది పుస్తకము అంటున్నాం కదా, అది ప్రథమ విభక్తులు, అది ప్రథమ విభక్తి. త్వం అంటే యుష్మ శబ్దము, అంటే నీవు అంటే అది మధ్యమ పురుష. పఠసి అంటే క్రియ అది మధ్యమ పురుష కాబట్టి పఠసి అని వచ్చింది. ఆ పుస్తకం నీవు చదువుతున్నావు. అహం తత్ ఫలం ఖాదామి. అహం అంటే ఉత్తమ పురుష, నేను. తత్ అంటే ఇప్పుడు ద్వితీయ విభక్తి అనమాట. తత్ అందులో కూడా ప్రథమ విభక్తి కూడా తత్ అనే వస్తుంది. ప్రథమ విభక్తిలో తత్ అంటే అది అని చెప్పుకుంటాము, ఇదైతే దానిని అని చెప్పుకుంటాం అనమాట. అంచేత అక్కడ వెనకాతల ఫలం అని ఉంది కాబట్టి ఫలం అంటే ఫలమును, దానిని తత్ఫలం అంటే ఆ ఫలమును అని చెప్పుకున్నప్పుడు అలాగ తత్ఫలం అని రాసుకుంటాం. ఖాదామి అంటే నేను ఉత్తమ పురుష కదా, అహం అని చెప్పడం వల్ల ఖాదామి అనే క్రియ అంటే క్రియ ఖాదామి అని చెప్పాలి. నేను తింటున్నాను అని చెప్పడం, నేను ఆ ఫలమును తింటున్నాను. అది మేడం చూడండి అమ్మా, అది తృతీయ విభక్తి. తేన చషకేన జలం పిబామి. తేన అనేది దాని చేత, దేంతో? గ్లాసుతో నీరు తాగుతున్నాను. తేన చషకేన జలం పిబామి అంటే దానితో, అంటే గ్లాసుతో. చషకేన అంటే గ్లాసుతో నీరు త్రాగుతున్నాను. 4వది గురు తస్మై మార్గం చింతయతి. అది చతుర్థి విభక్తి. తస్మై అనేది చతుర్థి విభక్తి. గురు తస్మై మార్గం చింతయతి, గురువు దాని కొరకు మార్గమును ఆలోచిస్తున్నారు. ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ దట్. తర్వాత నేను చెప్తాను సార్. 5, 6 ఇందాక నాది ఓపెన్ అవ్వాలి. 5, 6 చెప్పండి. తస్మాత్ వృక్షాత్ ఫలం పతతి. తస్మాత్ అంటే ఆ చెట్టు నుండి ఫలం అంటే పండు, పతతి పడుచున్నది. కనుక ఇదేమో పంచమీ విభక్తిలో ఉన్నది తస్మాత్ అనేటటువంటిది. తర్వాత తస్య ఛాయాం సుఖకరం. తస్య అంటే దాని యొక్క, అంటే షష్ఠీ విభక్తి, దాని యొక్క అన్నాం గనక. ఛాయాం అంటే నీడ, సుఖకరం అంటే సుఖముగా ఉన్నది. తస్య ఛాయాం సుఖకరం, దాని యొక్క నీడ సుఖముగా ఉన్నది. తర్వాత చూడండి మా మీరమ్మ గారు. తస్మిన్ ఉద్యానే పుష్పాని భవంతి. తస్మిన్ దాని యందు, ఆ చెట్టు యందు, ఆ ఉద్యానమునందు పుష్పములు ఉన్నాయి. ఉద్యానమునందు పుష్పాని భవంతి, పుష్పములు ఉన్నాయి. తస్మిన్ అంటే దాని యందు, ఆ ఉద్యానవనమునందు, అది సప్తమి విభక్తి. ఇక్కడ చూస్తే మీరు అబ్జర్వ్ చేయండి, తస్మిన్ సప్తమిలో ఉంది, ఉద్యానే అనేది సప్తమిలో ఉంది. అలాగే తస్మాత్ వృక్షాత్ అన్నప్పుడు తస్మాత్ వృక్షం అనకూడదు, తస్మాత్ వృక్షాత్ అనే రాయాలి. అలాగే తేన చషకేన అని ఉంటుంది, అంటే ఆ పక్కనున్న శబ్దం కూడా ఇదే విభక్తిలో ఏకీభక్తితో ఉండాలి. తేన చషకేన
తస్మాత్ వృక్షాత్ తస్మిన్ ఉద్యానే అనేటటువంటివి ఏకీభవంతో ఉండాలి. అది ఇప్పుడు కొత్త శబ్దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ శబ్దం ఏమిటంటే కిమ్ అనేటటువంటి ఇది అనమాట. మనకి కిమ్ అనే శబ్దం. కిమ్ అనే శబ్దము 3 రూపాలుగా ఉంటుంది. ఈ కిమ్ శబ్దము మకారాంతం. కిమ్లో మకారం ఉంది కదా ఎండ్లోని, అంచేత మకారాంత శబ్దం అంటాము. ఈ కిమ్ మా పుల్లింగం ఇక్కడ 3 రకాలుగా ఉంటుంది. పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగం. కిమ్ అంటే ఎవడు అనేటటువంటి పద్ధతిలో వాడచ్చు, ఎవతే అనేప్పుడు వాడచ్చు, లేకపోతేనేమో ఏది అనేటటువంటి నపుంసకలింగంలో వాడచ్చు. కిమ్ అనేటటువంటిది ఎలా ఉంటుంది? పుంలింగంగా ఉంటే సహ అలాగే ఉంటుంది. సహ ఎలాగా ఉన్నదో కిమ్ అలాగే ఉంటుంది. సహ అనేటటువంటి మాటకు బదులు ఇక్కడ కహ అని ఉంటుంది. సహ కహ, సహ కహ. తౌ తే అన్న సహ తౌ తే, కహ కౌ కే. సహ తౌ తే, కహ కౌ కే. కహ ఎవడు, కౌ ఏ ఇద్దరు, కే ఎవరు. కం కౌ కాన్. కం ఎవరిని, కౌ ఏ ఇద్దరిని, కాన్ ఎవరిని. తేన అక్కడ కేన ఎవనిచే, కాభ్యాం కైహి. కేన కాభ్యాం కైహి. కస్మై అంటే ఎవని కొరకు, కాభ్యాం ఏ ఇద్దరి కొరకు, కేభ్యః ఎవరి కొరకు. కస్మాత్ అంటే పంచమి ఎవని కంటే, కాభ్యాం ఏ ఇద్దరి కంటే, కేభ్యః ఎవరి కంటే ప్లూరల్ నెంబర్. షష్ఠి కస్య ఎవని యొక్క, కయోహ్ ఏ ఇద్దరి యొక్క, కేషాం అక్కడ తేషాం అన్నాం సహా అన్నప్పుడు, ఇక్కడ కేషాం. అక్కడ తేభ్యః అన్నాం, ఇక్కడ మీదని పంచమిలో కేభ్యః అన్నాం. అలాగే తైహి అన్నాం, ఇక్కడ కైహి అంటున్నాం. అంటే రూపము అలాగే ఉంటుంది, అక్షరం మాత్రం మారుతుంది. మళ్ళీ చూడండి కిందని. సప్తమి విభక్తి. కస్మిన్, తస్మిన్ బదులుగా కస్మిన్ వచ్చింది. తయోహ్ అన్న దగ్గర కయోహ్ వచ్చింది. తేషు అన్న దగ్గర కేషు అని వచ్చింది. కస్మిన్ కయోహ్ కేషు. తస్మిన్ తయోహ్ తేషు తెలిస్తే కిమ్ శబ్దాన్ని రాయడం సులభం. అలాగే ఉంటాయి ఇవి కూడా. ఆ కిమ్ అనే అర్థం వచ్చేటట్టుగా కా అనే అక్షరం మారుతుంది. ఏకవచన రూపాలు చదువుతున్నాను. ప్రథమ విభక్తి కహ, ద్వితీయ విభక్తి కం, తృతీయ విభక్తి కేన, చతుర్థి విభక్తి కస్మై, పంచమి విభక్తి కస్మాత్, షష్ఠి విభక్తి కస్య, సప్తమి విభక్తి కస్మిన్. అదే అక్కడికి వచ్చేసరికల్లా కేనక బదులు తేన, కస్మైకి, తస్మై కస్మాత్కి, తస్మాత్ కస్యకి, తస్య కస్మిన్కి, తస్మిన్ అని అక్కడ సహ అనే శబ్దం అప్పుడు వస్తాయి. అలాగే ద్వివచనంలో కూడా కౌ కౌ రెండు ఒక్కలాగే ఉంటాయి. ద్వివచనాలు రెండు. అక్కడి నుంచి మళ్ళీ 3 ఒకలా ఉంటాయి. కాభ్యాం కాభ్యాం కాభ్యాం, తాభ్యాం తాభ్యాం తాభ్యాం, లాగే కాభ్యాం కాభ్యాం కాభ్యాం. కయోహ్ తయోహ్, అలాగే కయోహ్ మళ్ళీ సప్తమిలో కూడా తయోహ్ లాగే కయోహ్. కయోహ్ కయోహ్ ఏ ఇద్దరి యొక్క, ఏ ఇద్దరి యందు రెండిటికి కూడా కయోహ్ అనేవాడు. సహ తౌ తే కదా, కహ కౌ కే. ఇక్కడ కం కౌ కాన్ అంటే ఎవరిని, ఏ అందరినీ, ఎవరిని అన. తైహి అన్న దగ్గర కైహి ఎవరిచే, కేభ్యః తేభ్యః సహ దగ్గర. ఇక్కడ కహ అని వచ్చేప్పుడు కేభ్యః, అలాగే కేభ్యః. కేషాం తేషాం బదులుగా కేషాం, తేషు బదులుగా కేషు. సో ఆ టేబుల్ పక్కన పెట్టుకుంటే మీకు ఆ సహశబ్దం వాడినప్పుడు ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అలానే మీకు పుల్లింగ శబ్దము కదా ఇది కూడాను. అంచేత కిమ్ శబ్దానికి కూడా మీకు అలాగే సహవలనే ఉంటాయి ఇవి కూడాను అని తెలుసుకోవాలి. మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేద్దాం. మొదటి 2 పద్మజ మేడము, తర్వాత 2 మీనా కుమారి గారు, తర్వాత 2 కమల గారు, ఆఖరిది నాగరత్నం గారు. చూస్తాం. ఇది కిమ్ అనేటటువంటి శబ్దము ఇంటరాగేటివ్ ప్రోనౌను, ప్రశ్నార్థక సర్వనామము. ఇది మకారాంత శబ్దము, పుంలింగము. పుంలింగ శబ్దాన్ని మనం ప్రస్తుతం చూస్తున్నాం, అందులోనే మిగతావి కూడా తర్వాత చెప్తారు.
మొట్టమొదటిగా ప్రథమ విభక్తిలో ఏకవచనము అయితే కహ అంటే ఎవడు, అలాగే ద్వివచనము కౌ అంటే ఏ ఇద్దరు, బహువచనం అయితే కే అంటే ఎవరు. ద్వితీయ విభక్తిలోకి వచ్చేసరికి కం అంటే ఎవనిని, ద్వివచనంలో కౌ అంటే ఏ ఇద్దరిని. అంటే ఇక్కడ ప్రథమ విభక్తి ద్వివచనము, ద్వితీయ విభక్తి ద్వివచనం కూడా కౌ అనే ఉన్నది. ఒకటి ఏ ఇద్దరు, ఇంకోటి ఏ ఇద్దరిని. అది ఆ వాక్యాన్ని బట్టి మనకి తెలుస్తుంది. తర్వాత ద్వితీయ విభక్తిలో బహువచనము కాన్ అంటే ఎవరిని అని. ఇదే అక్కడ అదే మనకి సహశబ్దం అవుతే సహ తౌ తే, తం తౌ తాన్, కం తౌ తాన్ కి కం కౌ కాన్ అని ఉన్నాయి ఇక్కడ. ఓకే, సహశబ్దం అయి ఉంటాయి. తర్వాత రెండు చూడండి అమ్మా. తృతీయ విభక్తి కేన ఎవనిచే, కాభ్యాం ఏ ఇద్దరిచే, కైకి ఎవరిచే. చతుర్థి విభక్తి కస్మై ఎవని కొరకు, కాభ్యాం ఏ ఇద్దరి కొరకు, కేభ్య ఎవరి కొరకు. సహ టేబుల్ తో కంపేర్ చేస్తే తేన కాభ్యాం కైః, తస్మై కాభ్యాం తబ్దేభ్య. అలాగే ఇక్కడ కేన కాభ్యాం కైః, కస్మై కాభ్యాం కేభ్య. తర్వాత చూడండి అమ్మా మీరు కమల గారు. ఇది ప్రశ్నార్థక సర్వనామాలు. పంచమి విభక్తి కస్మాత్ అంటే ఎవని కంటే, ఏకవచనంలో కస్మాత్ ఎవని కంటే, ద్వివచనం కాభ్యాం ఏ ఇద్దరి కంటే, బహువచనం కేభ్య ఎవరి కంటే. అదే పుల్లింగంలో అది తస్మాత్ తాభ్యాం తేభ్య. ఇప్పుడు షష్ఠీ విభక్తి కస్య పుల్లింగ శబ్దమే, కానీ ఇది ప్రశ్నార్థకము. అది పురుషార్థకమైనటువంటి శబ్దం అయితే అలాగే ఉంటుంది సహశబ్దం. షష్ఠీ విభక్తి కస్య ఎవని యొక్క, ఏకవచనం ఎవని యొక్క, కయో ద్వివచనం కయోహ ఏ ఇద్దరి యొక్క, బహువచనం కేశాం ఎవరి యొక్క. అదే పుల్లింగంలో షష్ఠీ విభక్తి తస్య తయోహ తేషాం అని వస్తుంది. ఇది పుల్లింగమే అమ్మా. కిం శబ్దం కూడా పుల్లింగమే చూస్తున్నాము. అదేమిటంటే ఇది ప్రశ్నార్థకంగా చూస్తున్నాము, అది పురుషవాచకంగా చూస్తున్నాము. పురుషవాచక సర్వనామంగా అంటే ఉత్తమ పురుష, ప్రథమ పురుష, మధ్యమ పురుష అంటే ప్రథమ పురుషగా చూసినప్పుడు సహ అనే శబ్దం తాలూకా రూపాలు అవి పుల్లింగం. ఇక్కడ కిం శబ్దం తాలూకా పుల్లింగ రూపాలు ఇవి. ఓకే, తస్మాత్ తాభ్యాం తేభ్య అనేది సహశబ్దం యొక్క పుల్లింగ రూపాలు చూసాం అక్కడ. అంటే సహ అనేటటువంటి ప్రథమ విభక్తి రూపానికి పంచవిభక్తి చూసాం. అలాగే తస్య తయో తేషాం అనేటటువంటివి అదేమో పురుషవాచక సర్వనామాలు, ఇవి ప్రశ్నార్థక సర్వనామాలు. ప్రశ్నార్థక సర్వనామాలు మూడు రకాలుగా ఉంటాయి. పుల్లింగంగా ఉండొచ్చు, ఎవరు అని ఎవడు అని అడగచ్చు, ఎవతే అనొచ్చు, ఏది అనొచ్చు. కాబట్టి పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగము. లాస్ట్ లో మీరు చూడండి అమ్మా. మకారాంత కిం శబ్దము అంటే ఇది ప్రశ్నార్థకంలో పుల్లింగం, పుల్లింగమే కానీ ప్రశ్నార్థకం అని చెప్తా. ఇది అంటే సప్తమి విభక్తి కస్మిన్ ఎవని యందు. మనకి సహశబ్దం లాగే ఉంటుందన్నమాట. సహశబ్దం ఎలాగ మనం చెప్పుకుంటామో దీంట్లో కూడా అలాగే. అందులో తస్మిన్ అంటాం, అందులో తస్మిన్ అంటాం, ఇది కస్మిన్ అంటాం. ఏమంటే అది పురుషవాచకము, ఇదేమో ప్రశ్నార్థకము, అంతే తేడా. అలాగే అక్కడ తయోహ అంటారు, ఇక్కడ ద్వివచనం అయితే కయోహ అంటారు. అంటే ఏ ఇద్దరి యందు. కస్మిన్ అంటే ఎవని యందు ఒకరి అన్నమాట ఏకవచనం. అదే కయోహ అంటే ఏ ఇద్దరి యందు. కేషు, కేషు అంటే ఎవరి యందు అంటే ఎక్కువ మంది బహువచనం. అది అందులో తేషు అంటారు సహశబ్దంలోను. అది పుల్లింగమే, కాకపోతే అది పురుషవాచకం చెప్తారు అనమాట, ఒక వ్యక్తిని చెప్తారు. ఇది అంటే ప్రశ్నార్థకంగా చెప్తారు, ఎవరు ఏమిటి అలాంటి ప్రశ్నలు అనమాట అని చెప్తారు. అది అంతే తేడా. అది జాగ్రత్తగా ఆ సహశబ్దం గుర్తుంచుకుంటే ఇది కూడా గుర్తుంటుంది. కస్మిన్ అంటే ఎవని యందు, తస్మిన్ అంటే అతని యందు, కయోహ్ అంటే ఏ ఇద్దరి యందు, తయోహ్ అంటే ఆ ఇద్దరి యందు, కేషు అంటే ఎవరి యందు,
తేషు అంటే వారి యందు. అలాగే అన్నీ కూడా ఎవని బదులు ఎవని అంటే అతని అని పెట్టుకోవాలి. ఏ ఇద్దరి అంటే ఏ ఇద్దరి కొరకు, ఏ ఇద్దరి కంటే అని చెప్తున్నాం. ఇక్కడ ఏ ఇద్దరి కంటే బదులు ఆ ఇద్దరి కంటే అని ఉంటుంది. ఓకే, ఇది స్త్రీలింగ శబ్దాన్ని చూద్దాం. ఇది స్త్రీలింగ శబ్దంగా వాడితే ఇందాక ఏంటన్నాము? కహ అన్నాము. ఇప్పుడు కా అంటాం. సా లాగే సా తే తాహ్, కా కే కాహ్, కాం కే కాహ్. ఓకే, తాం తే తాహ్ లాగే కాం కే కాహ్. ఎవతే ఏ ఇద్దరు, ఏ ఎవరు, స్త్రీలింగంలో ఉన్నవాళ్ళని. కాం అంటే ఎవతెను, ఏ ఇద్దరిని, ఎవరిని. కయా, కయా అంటే తయాలాగే కయా ఎవతెచే, కాభ్యాం ఏ ఇద్దరిచే, కాభిహి ఎవరిచే. ఈ కాభ్యాం అన్నది మళ్ళీ మూడిట్లో ఒకలాగే ఉంది. తృతీయ, చతుర్థి, పంచమీలు. కయా కస్యై, కస్మై అని ఎందుకలన్నా కస్యై అన్నా. ఇప్పుడు ఎవతే కొరకు, కాభ్యాం ఏ ఇద్దరి కొరకు, కాభ్య ఎవరి కొరకు. కశ్యాహ, తస్యా అని వచ్చింది. ఆ తర్వాత తస్యాహ అని వచ్చింది స్త్రీలింగం అయితే. ఇక్కడ కశ్యాహ, ఎందుకంటే కిం శబ్దం స్త్రీలింగంలో ఉంది కాబట్టి కశ్యాహ. కాభ్యాం కాభ్య, షష్ఠి విభక్తిలో మళ్ళీ అది కూడా కశ్యాహే. కయోహ్ కాసాం, కశ్యాం కయోహ్ కాసు. కశ్యాం ఎవతయందు, కయోహు ఏ ఇద్దరి యందు, కాసు ఎవరి యందు. ఇప్పుడు ఒక్కొక్కటి ఏకవచనము, ద్వివచనము, బహువచనము చదువుతాను చూడండి. ప్రథమ విభక్తి కా ఎవతే, కాం ఎవతెను, కయా ఎవతెచే, కశ్యై ఎవతె కొరకు, కశ్యాహ్ ఎవతె కంటే, కశ్యాహ్ ఎవతి యొక్క, కశ్యాం ఎవతె యందు. ద్వివచనమైతే కే ఏ ఇద్దరు, కే ఏ ఇద్దరిని, కాభ్యాం ఏ ఇద్దరిచే, కాభ్యాం ఏ ఇద్దరి కొరకు, కాభ్యాం ఏ ఇద్దరి కంటే. మీకు తెలిసిపోతుంది కొరకు అంటే చతుర్థి అని, కంటే అంటే పంచమి అని, యొక్క అంటే షష్ఠి అని, నీ అని ఉంటే ద్వితీయ అని, చేత చే అని ఉంటే తృతీయ అని తెలుసు కదా. కయోహ్ ఏ ఇద్దరి యొక్క, కయోహ్ ఏ ఇద్దరి అని. అదే బహువచనకి పోతే కాహ్ కాహ్, కాభిః కాభ్యః కాభ్యః, కాసాం కాసు. మళ్ళీ ఇవి ఒకసారి రివైజ్ చేద్దాం. ఈసారి మనం ఒక కమల గారితో స్టార్ట్ చేస్తాము. కమల గారు, మీనాకుమారి గారు, నాగరత్నం గారు, పద్మజ మేడం. మకారాంత కిం శబ్దం స్త్రీలింగం, ప్రశ్నార్థక సర్వనామాలు. ఇక్కడ ప్రథమ విభక్తి ఏకవచనం కా ఏవతే, ద్వివచనం కే ఏ ఇద్దరు, బహువచనం కాహ ఎవరు. అదే అక్కడ స్త్రీలింగంలో ఉన్నప్పుడు తా తే తాహ్, తాతే తాహ్ అని చెప్పాం కదా, సాకి. అలాగే కాకే కాహ్ అయిందన్నమాట. అవుతుంది. ద్వితీయ విభక్తి కా ఏకవచనం కాం ఎవతెను, ద్వివచనం కే ఏ ఇద్దరిని, బహువచనం కా ఎవరిని. అంటే తాం తే తాహ్ అని వస్తుంది. ఏకవచనం. తర్వాత మీరు చూడండి. మకారాంత కిం శబ్దము స్త్రీలింగం విభక్తి రూపాలు సా లాగే వస్తాయి. తృతీయ విభక్తి కయా ఎవతిచే ఏకవచనం, ద్వివచనం కాభ్యాం ఏ ఇద్దరిచే, బహువచనం కాభిః ఎవరిచే. చతుర్థి విభక్తి కస్యై ఎవతి కొరకు, కాభ్యాం ఏ ఇద్దరి కొరకు, కాభ్యః ఎవరి కొరకు. అదే అక్కడైతే తయా తాభ్యాం తాభిః, తస్యై తాభ్యాం తాభ్యః అని ఉంది అక్కడ. ఇక్కడ తా బదులు కా వస్తుంది. చెప్పమంటారా సార్? చెప్పండి, మీరు తర్వాత మేడం చెప్తారు. షష్ఠీ విభక్తి కస్యాహ యవతి యొక్క, అందులో తస్యాహ అంటాం, ఇందులో కస్యాహ అంటాం. పంచమి అవ్వలేదు కదా, పంచమి చెప్పాలి. పంచమి ఆవిడ చెప్పారు కదా, సరే చెప్తాను. పంచమి చెప్తాను సార్. 2 4 అయ్యి. సరే అయితే
పంచమి చెప్తాను. పంచమి విభక్తి కస్యాహ అంటే యవతి కంటే. అందులో మనకి తస్యాహ అని వస్తుంది, ఇందులో కస్యాహ అని వస్తుంది. అంటే అది పురుషవాచకము, అంటే స్త్రీలింగ పదం. ఇది కూడా స్త్రీలింగ పదమే, కానీ ఇది ప్రశ్నార్థకం. అంచేత కస్యాహ అంటే యవతి కంటే అని వచ్చింది. అలాగే కాభ్యాం అంటే ద్వివచనం, ఇది కాభ్యాం ఏ ఇద్దరి కంటే. అలాగే బహువచనం కాభ్య ఎవరికంటే. ఆ తర్వాత షష్ఠీ విభక్తి చెప్పమంటారా సార్? షష్ఠీ విభక్తి కస్యాహ అంటే యవతి యొక్క. అందులో తస్యాహ అని వచ్చినట్టే ఇందులో కస్యాహ అని వస్తుంది. అలాగే ద్వివచనం కయోహో ఏ ఇద్దరి యొక్క. అలాగే బహువచనం కాష కాభ్య ఎవరి, సారీ అది షష్ఠీ విభక్తి కాసాం ఎవరి యొక్క అని వస్తుంది. అందులో తాసాం అని వస్తుంది, ఇందులో కాసాం అని వచ్చింది. అంటే కాసాం ఎవరి యొక్క. సార్ సప్తమి విభక్తి చెప్తారా? కమల్ గారు చెప్తారా? పద్మజ మేడం చెప్తారు. పద్మజ. సప్తమి విభక్తి కిం శబ్దము, స్త్రీలింగము. ఏకవచనంలో అయితే కస్యాం, కస్యాం అంటే ఎవతే ఎందు. అట్లాగే కయోహ ద్వివచనం అంటే ఏ ఇద్దరి ఎందు. అదే బహువచనంలోకి వచ్చేసరికి సప్తమి విభక్తిలో కాసు అంటే ఎవరి ఎందు. అది పుంలింగంలో ఉన్నప్పుడైతే తేషు అని ఉంటుంది. తాసు పుల్లింగంలో ఉంటే తేషు, స్త్రీలింగంలో ఉంటే తాసు. కరెక్ట్. తాసు. పుల్లింగంలో ఉంటే తేషు, తేషు అని ఉంటుంది. స్త్రీలింగంలో ఉన్నది కనుక తాసు అని ఉంటుంది. ఇక్కడేమో ఇది ప్రశ్నార్థకం గనక కాసు అని చెప్పి. అది అంటే కా, సా, కాం, తాం, కయా, తయా, కస్యైః, తస్యైః, కస్యాః, తస్యాః, కస్యాః, తస్యాః, కస్యాం, తస్యాం. యవతే యవతను, యవతిచే యవతి కొరకు, యవత కంటే యవతి యొక్క, యవతి యందు. ఆమెను ఆమె, ఆమెను, ఆమెచే ఆమె కొరకు, ఆమె కంటే ఆమె యొక్క, ఆమె యందు అంటే తా వస్తుంది. అదే ప్రశ్నార్థకం అయితే కస్యాహ. ద్వివచనంలోకి వస్తే కే, కే, కాభ్యాం, 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 కయో, కయో. అక్కడ తే, తే, తాభ్యాం, 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 తయో, తయో. బహువచనంలోకి వస్తే కాహ్, కాహ్. అక్కడ రెండు తాహ్, తాహ్. కాహ్ అంటే ఎవరు, తాహ్ అంటే స్త్రీలు, వారు అని అర్థం. కాహ్ అంటే ఎవరిని అంటే స్త్రీలను, ఎవరిని అనేటటువంటి ఇక్కడ అక్కడ తాహ్. కాభిహి ఎవరిచే, వారిచే. కాభ్య ఎవరి కొరకు, వారి కొరకు అన్నప్పుడు కాభ్య, తాభ్య. కాభ్య ఎవరికంటే, కాసాం. అలాగే అక్కడ తాసాం ఎవరి యొక్క అంటే కాసాం, వారి యొక్క అంటే తాసాం స్త్రీలను, స్త్రీలలో వారి యొక్క అని చెప్పినప్పుడు కాసు. అలాగే కాసు అంటే ఎవరి యందు, తాసు ఆ స్త్రీల యందు అనే అర్థంలో వాడుతుంది. సో నెక్స్ట్ ఇంకొకటి ఉండిపోయింది. మరి పుల్లింగమైంది, స్త్రీలింగమైంది కిం శబ్దానికి. కిం శబ్దము ఎవడు, ఎవతే కాకుండా ఏది అనేటటువంటిది ఒక ప్రయోగం ఉంది కదా, అది చూడాలి. అదే మనకు నపుంసకలింగం. కిం శబ్దము మకారాంత కిం శబ్దము ప్రశ్నార్థక సర్వనామము, నపుంసకలింగము విభక్తి రూపాలు. కిం కే కాని, ఏది ఏ రెండు ఏవి. కిం దేనిని, ఏ అలాగే కే ఏ రెండిటిని, కాని వేటిని. అక్కడ ఆ రెండే కొంచెం వ్యత్యాసం. తృతీయ విభక్తి నుంచి పుల్లింగ శబ్దాలు ఎలాగ ఉన్నాయో కహ అనే దానికి ఎలా చెప్పుకున్నాము, ఇక్కడే అలాగే ఉంటాయి. అంచేత అవన్నీ ఒకే కలర్లో ఉన్నాయి. ఈ అన్ని కలర్లో ఉండవంటే ఈ శబ్దములలో పుల్లింగానికి నపుంసకంగానికి వ్యత్యాసం లేదు. అక్కడ కేనా ఉంటే ఇక్కడ కేనా. కాభ్యాం, కాభ్యాం, కాభ్యాం. కేనా కస్మై, కస్మాత్, కస్య, కస్మిన్, కైహి, కేభ్య, కేభ్య, కేషాం, కేషు. ఇవన్నీ ఇలాగే ఉంటాయి. అంచేత వాటిలో మార్పు లేదు. మార్పు ఉన్న శబ్దాలు మొదటి రెండు విభక్తులలోనే వ్యత్యాసం. అదర్వైజ్ మనకి కహ అనే శబ్దము పుల్లింగ ప్రశ్నార్థక శబ్దంలో ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే ఉంటాయి.
తెలుసుకోవడానికి చెప్తున్నాను. ఏకవచనం చదువుతున్నాను. కిం ఏది, కిం దేనిని, కేనా దేనిచే, కస్మై దేని కొరకు, కస్మాత్ దేనికంటే, కస్య దేని యొక్క, కస్మిన్ దేని యందు. అంటే కేనా అంటే దేనిచే ఎవనిచే, కస్మై దేని కొరకు ఎవని కొరకు, కస్మాత్ దేనికంటే ఎవనికంటే, కస్య దేని యొక్క ఎవని యొక్క, కస్మిన్ ఎవని యందు దేని యందు. ఏ పదం ఒకే పదం కాబట్టి రెండు విధాలుగా వస్తుంది. కే అంటే ఏ రెండు, కాని అంటే ఏవి. మళ్ళీ కే అంటే ఏ రెండింటిని ద్వితీయ విభక్తి, కాని అంటే వేనిని. కాభ్యాం అంటే ఏ రెండింటి చే, కాభ్యాం అంటే ఏ రెండింటి చెబుతుంది, ఏ ఇద్దరిచే అన్నప్పుడు కూడా అదే. కాభ్యాం ఏ రెండిటి కొరకు, ఏ ఇద్దరి కొరకు, కాభ్యాం ఏ రెండిటి కంటే, ఏ ఇద్దరి కంటే. పుల్లింగంలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. కయోహ్ ఏ రెండిటి యొక్క, ఏ ఇద్దరి యొక్క, కయోహ్ ఏ రెండిటి యందు, ఏ ఇద్దరి యందు. బహువచనంలోకి వస్తే కాని కాని, కాని అంటే ఏవి, కాని అంటే వేనిని. ఇంకెక్కడి నుంచి మళ్ళీ సేమ్. కైహి అంటే ఎవరిచే, వేనిచే. ఏభ్య ఎవరి కొరకు, వేని కొరకు. ఏభ్య ఎవరికంటే, వేనికంటే. కేషాం ఎవరి యొక్క, వేని యొక్క. కేషు వేనియందు, ఎవరి యందు. అంటే అక్కడ ఎవరు అన్నది పుల్లింగ శబ్దం అని గ్రహించాలి. అదే స్త్రీలింగం అయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. కాహ్ కాహ్, కాభి కాభ్య కాభ్య, కాసాం కాసు. ఇక్కడికి వచ్చేసరికల్లా కేషాం కేషు, కేభ్య కేషాం కేషు. అక్కడ కాభ్య కాసాం కాసు. చూసుకోవాలి జాగ్రత్తగా. దాన్ని బట్టి అది లింగంతో మనం మాట్లాడుతున్నటువంటి కాంటెక్స్ట్లో పుల్లింగాన్ని ప్రశ్నిస్తున్నామా, స్త్రీలింగ వ్యక్తిని ప్రశ్నిస్తున్నామా, నపుంసకలింగ విషయాన్ని గురించి ప్రశ్నిస్తున్నామా అన్నదాన్ని బట్టి స్త్రీలింగ శబ్దం వాడతామా, పుల్లింగ శబ్దం వాడతామా, లేక నపుంసకలింగం వాడతామని తెలుస్తుంది. ఇప్పుడు మీకు సెంటెన్సెస్ చూపిస్తాను. అత్ర కిం అస్తి అని అనుకోండి. కిమ్ అంటే ఎవడని అర్థం రాదు కదా. ఎవడని రాయాలంటే ఏం రాయాలమ్మా నాగరత్నం గారు? అత్ర అక్కడ ఎవరున్నారు అని ఎవడు ఉన్నాడు అన్నాను, అడిగాను అనుకోండి. అప్పుడేమన్నారు? అత్ర కహ అస్తి. ఆమె అక్కడ ఏ స్త్రీ ఉన్నది అని అడగాలంటే కా అస్తి. కా అస్తి. అత్ర కిం అస్తి అంటే ఏ అంటే ఏ వస్తువు అని అంటే నపుంసకలింగం. త్వం కిం పశ్యసి నీవు దేనిని చూస్తున్నావు. కిం అంటే విచ్, వాట్, విచ్. దేనిని అంటున్నాం కదా, చేత ద్వితీయ విభక్తి. జనని కేన కర్తయతి, బై వాట్ షీ ఈజ్ కటింగ్. అమ్మ దేనితో తరుగుతున్నది, బై వాట్. బై అంటే తృతీయ విభక్తి కదా. కేన కర్తయతి జనని తల్లి అమ్మ, కేనా దేనిచే దేనితో, కర్తయతి తరుగుచున్నది, బై వాట్. సుధాఖండం అంటే శుద్ధ ముక్క. సుధాఖండం కస్మై యచ్చతి. యచ్చతి అంటే ఇవ్వడం, టు గివ్. టు గివ్ అనడానికి యచ్చతి. యచ్చతి అంటే టు గివ్ అని అనమాట. సుధాఖండం శుద్ధ ముక్కను కస్మై దేని కొరకు ఇచ్చుచున్నావు. నాకెందుకు చాక్పీస్ ఇస్తున్నావు, ఏదైనా రాయమంటావా ఏమిటి అని అడుగుతున్నట్టు. శుద్ధ ముక్కను దేని కొరకు ఇచ్చుచున్నావు. కస్మై దేని కొరకు, ఎవరి కొరకు అని కూడా చెప్పచ్చు. కస్మై అనేది దానికి కూడా వస్తుంది కదా. ఏ పురుషుని కొరకు ఇస్తున్నావు అన్నప్పుడు కూడా అలాగే వాడతాం. శుద్ధ ముక్కను దేని కొరకు ఇస్తున్నావు, ఏ పురుషుని కొరకు ఇస్తున్నావు. బాలక కస్మాత్ ఆగచ్చతి, బాలుడు ఎక్కడ నుండి వచ్చుచున్నాడు. ఎక్కడ నుండి అన్నప్పుడు పురుషుడికి కావద్దు కదా ఖచ్చితంగా. ఇక్కడ బాలుడు ఎక్కడ నుండి వచ్చుచున్నాడు అడుగుతున్నాం కాబట్టి నపుంసకలింగ శబ్దమే. కస్య వాహనం అత్ర అస్తి. కస్య ఎవరి యొక్క, వాహనం ఇక్కడ ఉన్నది. కస్య వాహనం ఎవరి యొక్క వాహనం ఇక్కడ ఉన్నది. జనక కస్మిన్ స్థలే కుత్ర గచ్చతి. కస్మిన్ స్థలే గచ్చతి లేక కుత్ర గచ్చతి. జనక తండ్రి గారు కస్మిన్ స్థలే గచ్చతి ఏ ప్రదేశానికి వెళుతున్నారు, లేకపోతే కుత్ర గచ్చతి ఎక్కడికి వెళుతున్నారు, రెండు కూడా ఒకటి. సో
ఈ పదాలు కిం శబ్దము, మకారాంతము, నపుంసకలింగ శబ్దాలు ఇక్కడ ఇచ్చాం. మరైతే మీరు 3 చెప్పారు కదండి, పుల్లింగం చెప్పారు, స్త్రీలింగం చెప్పారు, నపుంసకలింగం చెప్పారు. ఉదాహరణలో నపుంసకలింగమే చెప్తున్నారు, మరి పుల్లింగము స్త్రీలింగము ఎలాగంటే అవి ఎక్సర్సైజ్గా ఇచ్చేసాం. అంటే ఏమిటి? పుల్లింగ శబ్దాలు ఈ ఎక్సర్సైజెస్, స్త్రీలింగ శబ్దాలు ఈ ఎక్సర్సైజెస్. ఈ ఎక్సర్సైజ్ ఇచ్చేస్తే ఆ 2 ప్రాక్టీస్ అయిపోతాయి. నపుంసకలింగ శబ్దం ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇచ్చేసాం. సంచేత ఈ శబ్దాలను మళ్ళీ చూడండి. మొదటి 2 పద్మజ మేడం, తర్వాత 2 కమల గారు, తర్వాత 2 నాగరత్నం గారు, ఆఖరిది మీనా కుమారి గారు. ఇది కిం శబ్దంలోనే నపుంసక శబ్దాలు. అత్ర కిం అస్తి. అత్ర అంటే ఇక్కడ, కిం ఏమి ఉన్నది. రెండవది త్వం కిం పశ్యసి. త్వం అనగా నీవు, కిం దేనిని, అంటే ఇది ద్వితీయ విభక్తిలో ఉన్నది. పశ్యసి చూస్తున్నావు, కనుక నీవు దేనిని చూస్తున్నావు. మొదటి కిమ్ ఏమో వాట్ అని వాడాం, రెండో కిము విచ్ అని వాడాం. విచ్ ఏమి అన్నప్పుడు ఒక కిము ప్రథమ విభక్తి, దేనిని అంటే విచ్ అని వాడాం. కరెక్ట్. ఓకే, ఆ డిఫరెన్షియేషన్ కోసం ఇంగ్లీష్ మాటలు పెట్టాను అక్కడ. తర్వాత చూడండి అమ్మా 2. ప్రశ్నార్థక సర్వనామం కిం శబ్దం నపుంసకలింగం. ఇది తృతీయ విభక్తి. జనని కేన కర్తయతి. అమ్మ దేనితో తరుగుతున్నది. సుధాఖండం కస్మై యచ్చతి. అంటే ఇది చతుర్థి విభక్తి. కస్మై సుధాఖండం అంటే శుద్ధ ముక్కను దేని కొరకు ఇచ్చుచున్నావు. తర్వాత 2 చూడండి నాగరత్నం గారు. బాలక తస్మాత్ ఆగచ్చతి. ఒత్తుండాలండి ఇక ఆగచ్చిత దగ్గర. ఆగచ్చతి ఆగచ్చతి ఒత్తు ఉండాలి. గచ్చతి. అదే ఆగచ్చతి అని నేను చదివాను, అదే డౌట్ వచ్చింది సార్. చదివా, నేను తప్పుకొట్టాను అంటున్నాను. పర్వాలేదు సార్. ఒక టైప్ లోను. బాలక కస్మాత్ ఆగచ్చతి అంటే బాలుడు ఎక్కడి నుండి వచ్చుచున్నాడు. కస్మాత్ అన్నది ఎక్కడి నుండి అన్న పంచమ విభక్తి అన్నమాట. బాలుడు అన్నది ప్రథమ విభక్తి. అది ఎక్కడి నుండి వచ్చుచున్నాడు. మీ ప్రశ్నార్థకం కదా, అంచేత అలా చెప్పాలి. కస్య వాహనం అత్ర అస్తి. కస్య అంటే ఎవరి యొక్క, అది కస్మాత్ అంటే ఎక్కడ నుండి, అలాగే కస్య అంటే ఎవరి యొక్క అని వస్తుంది అనమాట, షష్ఠి విభక్తి. వాహనం అత్ర అస్తి, ఆ వాహనం ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఉన్న వాహనం ఎవరిది అని చెప్పని మనం అడుగుతాం తెలుగులో అయితే. అది మోటార్ ఎవరిదండి అంటాం కదా, అది మనం తెలుగులో అలా అడుగుతాము, కానీ సంస్కృతంలో ఎవరి యొక్క అని చెప్పాలి ప్రత్యేకంగా. అంచేత కస్య వాహనం అత్ర అస్తి, ఈ వాహనం ఇక్కడ, ఎవరి యొక్క వాహనం ఇక్కడ ఉన్నది అని చెప్పాలి. అదే సుధాఖండం అన్నప్పుడు శుద్ధ ముక్కను అనే ద్వితీయ వస్తుంది చూసారా. బాలక అనేది ప్రథమలో ఉంది. వాహనం అంటే మళ్ళీ ప్రథమ విభక్తిలోనే ఉంది. జనక అంటే ప్రథమ విభక్తిలో ఉంది. చూసుకోవాలి, జనని అనేది కూడా ప్రథమ విభక్తిలో ఉంది. త్వం అంటేనేమో ద్వితీయ విభక్తి, ఇది ప్రథమ విభక్తిలోనే ఉంది. కానీ త్వం అనేటంటే యు అనే పదంలో వస్తుంది. నీవు అనేటటువంటి శబ్దంలో మధ్యమ పురుషులో ఉంది. త్వం అన్నది మధ్యమ పురుషులు శబ్దంగా మధ్యమ పురుషుగా ఉంది. అలా చూసుకోవాలి ఒక్కొక్క పదం చూసినప్పుడు అక్కడ ఏమున్నాయని. మీనాకుమారి చూడండి లాస్ట్. జనక కస్మిన్ స్థలే కుత్ర గచ్చతి అని అడగచ్చు, కస్మిన్ స్థలే గచ్చతి. స్థలే గచ్చతి ప్రథమ, లేకపోతే కస్మిన్ స్థలే అనే దాన్ని కుత్రాన్ని ఒక మాటలో చెప్పియచ్చు. ఎక్కడికి అన్నా, ఏ ప్రదేశానికి అన్నా ఒకటే కదా అర్థం. జనక కస్మిన్ స్థలే కుత్ర గచ్చతి. తండ్రి గారు ఏ ప్రదేశానికి వెళ్తున్నారు. కస్మిన్ సప్తమి, స్థలే కూడా సప్తమి కదా సార్. ఇది ఉంటే అలాగే ఉండాలి పక్కన. జనక ప్రథమ విభక్తి, కస్మిన్ సప్తమి విభక్తి, స్థలే కూడా సప్తమి విభక్తి. తండ్రి గారు ఏ ప్రదేశానికి వెళ్ళుచున్నారు. లేకపోతే సింపుల్ గా కస్మిన్ స్థలే అని వాడడం ఇష్టం లేకపోతే జనక కుత్ర గచ్చతి అని అడగవచ్చు. తండ్రి గారు ఎక్కడికి వెళుతున్నారు, తండ్రి గారు అక్కడకు వెళుతున్నారు. తత్ర గచ్చతి, అక్కడికి వెళుతున్నారు అని ఆన్సర్ చెప్పవచ్చు. కుత్ర గచ్చతి ఎక్కడికి వెళుతున్నారు, తత్ర గచ్చతి అక్కడికి వెళుతున్నారు. ఇక్కడికి వెళుతున్నారు చెప్పకూడదు. ఇక్కడికి వెళ్ళడం ఉండదు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళడం ఉండదు కదా. అంచేత ఇక్కడికి అని చెప్పు, అత్ర అని చెప్పొచ్చు, కుత్ర అని చెప్పచ్చు. తత్ర అండ్ కుత్ర. ఓకే,
తత్ర అంటే అక్కడికి, కుత్ర అంటే ఎక్కడికి. ఓకే, ఇప్పుడు ఈ సెంటెన్స్ తస్మిన్ అంటే కుత్ర అని అర్థం చెప్పుకోవచ్చా? తస్మిన్ తస్మిన్ కుత్ర అనే పదం కూడా మళ్ళీ అది సప్తమి విభక్తే కదా, కుత్ర సప్తమి కానీ అదే కస్మిన్ కి కుత్ర అని చెప్పుకోవడానికి అవుతుందా? కస్మిన్ స్థలే అన్నా కుత్ర అన్న ఒకటే అర్థం. ఒకటే అర్థం కదా, ఏ ప్రదేశానికి అన్నా ఎక్కడికి అన్నా రెండు ఒకటే. అదే సార్. రెండు ఆల్టర్నేటివ్స్ ఇచ్చాం అంత. ఓకే, రవి కం ఫలం యచ్చతి, శిక్షిక కేన కృష్ణఫలకే లిఖతి. కృష్ణఫలకం అంటే బ్లాక్ బోర్డు. ఆచార్య కేభ్య వేదం పాఠయతి. కృషక అంటే రైతు. కస్మాత్ ఆగచ్చతి, కేషాం కార్యం అధ్యయనం. మునివర కుత్ర లేక కస్మిన్ స్థలే వసతి. కుత్ర అన్న కస్మిన్ స్థలే అన్న ఒకటే. ఇదేమో పుల్లింగ శబ్దాలు ఇచ్చాం. ఇదే కిమ్ అనే దానికి పుల్లింగ శబ్దాలు. కిమ్ అనే దానికి స్త్రీలింగ శబ్దాలు. మాతా కాంబోధయతి, ఆపణిక కయా తోలయతి, భక్త కాభ్య పూజయంతి, ఛాత్రా కశ్యా ఆగచ్చంతి, సుమిత్రా కశ్యా భగిని, ఉత్తమ గుణ కాసు వర్తంతే. భువనేశ్వర స్త్రీలింగంలో ఉన్నాయి. ఇదే కాకుండా ఇప్పుడు కొత్తగా ఒకటి యాడ్ చేసాం. ఏమిటంటే నెంబర్ని ఇక్కడి నుంచి తీసేయాలి. సారీ, ఆ నెంబర్ ఇగ్నోర్ చేసేయండి, ఏదో ఎంటర్ చేయాలని. ఫర్గెట్ అబౌట్ దట్. కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా టు అర్జునుడు అడిగాడు. కేషు కేషు చ భావేషు చింతోసి భగవన్మయా. ఇందులో ఉన్న విభక్తులను భావాన్ని పట్టుకోండి. తత్ర కహ కేన కం పశ్యత్. కహ కేన కం పశ్యత్. కహ అంటే ఎవడు, కేన అంటే దేనితో, కం అంటే దేనిని అనే మూడు ప్రయోగాలు ఒకే దాంట్లో వచ్చాయి. కహ కేన కం శృణుయాత్ అనేటువంటి ఉపనిషత్ వాక్యం. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మణి ఏవ, కర్మణి అనేది ఏమిటి, ఫలేషు అనేది ఏమిటి అని చూడండి. తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. ఇలాంటి వాక్యాలకు కూడా మీరు విభక్తులు పట్టుకోవడం అలవాటు అవుతే కొన్నాళ్ళకి శ్లోకాల్లో ఉన్న విభక్తులు తెలియడం అలవాటు పడుతుంది. అభ్యాసాలు అందరూ చేసి చూపించండి. 30 మంది ఉన్నారనుకుంటాను సంస్కృతంలో, 19 మందే జాయిన్ అవుతున్నారు. మిగతా వారికి వీలు పడుట లేదో, ఒకవేళ వాళ్ళకి అవసరం లేదు, తెలియడం లేదు. ఓకే.